ఖరీదైన వాగ్దానము. కీర్తనలు 107:9. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి ఉన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారంట. ఆశ ఎవరికైతే ఉంటుందో వారికి తప్పకుండా వారి యొక్క జీవితాలలో ఆయన తృప్తికరమైన జీవితము వారికి అనుగ్రహిస్తారంట. అలాగే ఎవరైతే ఆహారము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, మేలు దేవుడు మాకు అనుగ్రహించాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించాను. అవునండి, దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, దేవుని యొక్క కృప చేత వారికి ఎల్లప్పుడూ కూడా దీవెన అనుగ్రహిస్తాను, ఆపదల నుండి వారిని విడిపిస్తాను, వారి కట్లను తెంచివేస్తాను, మరణ అంధకారంలో నుండి వారిని రప్పించదను అంటూ ఉన్నారు. ఎందుకని అంటే వారు ఆయన యందు ఎంతో నమ్మిక కలిగి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, వారికి ఎంతగానో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ప్రతి ఒక్క మేలుతో వారిని నింపుతాను అంటూ ఉన్నారు. మన జీవితములలో ఆపదలు వస్తూ ఉంటాయి, కానీ మన దేవుడు మన ఆపదల నుండి మనల్ని విడిపించి మన యొక్క జీవితాలు సంతోషభరితముగా మనల్ని ఉంచుతారని మనము మర్చిపోకూడదు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా సంతోష సమాధానముతో మనకి ఉండులాగున దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన హస్తముతో నడిపిస్తారు. కాబట్టి దినమున దేవుడు అంటూ ఉన్నారు, మనల్ని తృప్తిపరిచి మన యొక్క ప్రాణమును మేలుతో నింపి మన యొక్క జీవితాలలో ఆపదల నుండి మనల్ని విడిపించి ఎంతగానో ఆయన యొక్క కృపతో మనల్ని సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. కాబట్టి మనము మన యొక్క జీవితాలలో ఆశపడి నిరుత్సాహముతో ఎంతో తల్లడిల్లిపోతూ ఉంటాం. అలాగే మన యొక్క జీవితాలలో మేలు లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడి దినము ఏమని మనకి ఆయన వాగ్దానముతో మాట్లాడుతూ ఉన్నారు అంటే, కష్టకాలమందు యెహోవాకు మీరు మొరపెట్టారు కదా, వాటి నుండి నేను ఎల్లప్పుడూ కూడా అనగా మీ యొక్క ప్రాణమును ఎల్లప్పుడూ కూడా నేను సంరక్షించి మీకు మేలు అనుగ్రహించే దేవుడుగా నేను మీకు తోడై ఉన్నాను కదా, మరి మీరెందుకు ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు, తల్లడిల్లిపోతూ ఉన్నారు, ఆహారము లేక కొరతగా ఉన్నారు అని దేవుడు అంటూ ఉన్నారు. దేవుడు మనకి ఆహారమును అనుగ్రహించే దేవుడు, మన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, మరి ఆ చీకటిలో నుండి మరణ అంధకారములో నుండి మనల్ని వెలిగింపచేసే దేవుడు, అలాగే మన జీవితాలకి ఏది కావాలో అది మనకి అనుగ్రహించే దేవుడు. మన యొక్క జీవితాలలో ఏ కట్లతో మనము ఇబ్బంది పడుతూ ఉన్నామో, బాధపడుతూ ఉన్నామో అవన్నీ కూడా తెంపివేసే దేవుడు. కాబట్టి మనము నిరీక్షణ కోల్పోకుండా మన జీవితాలు నిరీక్షణతోనూ సంతోషముతోనూ దేవుని పాదాలు పట్టుకుంటే కనుక మన కుటుంబంలో మనకి కానీ ఏది కూడా కొరత లేకుండా సమృద్ధి అయిన జీవితము మనకి అనుగ్రహింపబడుతుందని దేవుడు ఈ దినమున మనకి బోధిస్తూ ఉన్నందుకు ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాను బట్టి మీకు వందనాలు నాయన. నా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటూ ఉన్నారు నాయన. ఆకలి కొన్న వారికి నాయన మీరు కడుపు నిండా భోజనం, అలాగే అన్ని విషయాలు సహాయం చేస్తూ ఉన్నారు. నా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు నాయన. మరణ అంధకార ఛాయల్లో ఉన్న
ఉన్న వారిని విడిపిస్తానంటూ ఉన్నారు నా ప్రభా. నాయన మనుషుడికి ఇంకేం కావాలి నా ప్రభా, వాగ్దానమునిచ్చి వాగ్దానమును నెరవేర్చే దేవుడుగా మీరున్నారు నా ప్రభా. నాయన నా తండ్రి, ఏ బిడ్డ ఏ యొక్క ఆశతో ఏ యొక్క మరి ఇబ్బందితో బాధపడుతూ ఉన్నారో వారికి మీరు అనుగ్రహిస్తా ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయా. నాయన నా తండ్రి, ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన నా తండ్రి, వారిని వారి బిడ్డల భవిష్యత్తును, వారి ఆరోగ్యమును, వారి చేపనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండండి నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి నేను అన్నారు నా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. విధవరాల పక్షాన వ్యాజ్యమాడే దేవుడివి నా ప్రభా. విధవరాల పక్షాన్ని ఉండి వారి యొక్క కుటుంబమును, వారి బిడ్డల్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించే దేవుడివి నా ప్రభా. ఏ బిడ్డ ఏ యొక్క అవసరతతోనైనా మీ పాదాలు పట్టుకున్నారు నాయన, వారిని నాయన మీరే నాయన దీవించండి, ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. అలాగే నాయన తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నాయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలు నాయన సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. ప్రతి సంఘాలలో నాయన నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించండి నా ప్రభా. నాయన రక్షణ భాగ్యాన్ని మీరు ఇచ్చారు, దానిని నాయన చేత పట్టుకొని చక్కగా నాయన వారు నడవడానికి సహాయం చేయండి నా ప్రభా. అలాగే నా ప్రభా, ఎంతగానో నాయన ఏ బిడ్డ అయితే మొరపెడుతూ ఉన్నారు వారి మొరంతా ఆలకించి నా ప్రభా, వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి నా ప్రభా. హాస్పిటల్లోని బిడ్డలకి తోడై ఉండండి నా ప్రభు. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణం చేస్తూ ఉండగా నాయన ప్రతి ఒక్కరికి నాయన సుఖమైన నాయన ప్రయాణం, నాయన సురక్షితమైన ప్రయాణమును అనుగ్రహించమని కోరుకుంటున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు అందరికీ జ్ఞానం ఇచ్చి నా ప్రభు మంచిగా రాయడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన ప్రతి ఒక్క కుటుంబంలో మీరు తోడై ఉండి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉంటుంది గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.